గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు పార్లమెంటు ఎన్నికలపైనే పడింది. అయితే ఈ రెండు ఎన్నికలకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. త్వరలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే బీఆర్ఎస్ నుండి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండరాం, రాణి రుద్రమ కూడా పోటీ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న రెండో ప్లేస్లో నిలిచారు. ఇక ఈ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే అప్పట్లో కాంగ్రెస్ చేసినట్టే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పూర్తి దృష్టి ఎంపీ ఎన్నికలపైనే పెట్టిందట. అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఎవరికి ఇచ్చినా లోలోపల కుమ్ములాటలు జరుగుతాయి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ దట. ఇక ఈసారి కాంగ్రెస్లో చేరిన తీన్మార్ మల్లన్నకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరాంకు పార్టీ పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తుందట. ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి నిలబడితే తమ సపోర్టు ఏమాత్రం లేదు అన్నట్టుగా బయట ఉండి పరోక్షంగా మాత్రం ఆ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలపాలి అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తూ పోటీ చేయబోతున్నట్టు సమాచారం. మరి కోదండరాం ఆయన పార్టీని కాంగ్రెస్లో కలిపి పోటీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండబోతుందని వార్తలు వినిపించినప్పటి నుండి చాలా మంది ఇతర పార్టీల నేతలు ఓడిపోతుందనే భయంతో బీఆర్ఎస్ ఎన్నికల్లో నిలబడటం లేదు. ఒకవేళ ఓడిపోతే తమ పార్టీ పరువు మరింత దిగజారిపోతుంది అనే ఉద్దేశంతోనే సైలెంట్గా ఎన్నికలకు దూరంగా ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ ఉంటుందా లేదా అని. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.